రుద్రి గారు ఏమిటి బాబు, ఏమైంది? మేమందరం ఏటికి స్నానానికి వెళ్ళామండి. స్నానం చేస్తుండగా మీ అల్లుడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడండి. ఎంత వెతికినా వాడి శవం కూడా మాకు దొరకలేదండి. ఉంది ఇంటే ఎంతో ఉంది శివుధాయిను ఏందయా ఇక్కడ కూర ఎంత దూరం ఉందండి? అదిగో కనపడుతుంది 4వ మైలు రాయి, దానికి 3 రాళ్ళు అవతల గాలిగోపురం ఉందా? అవును, అదే మా ఊరా. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. శివుధాయిను కోరయ్యన కడసాయ్. శంకర, దిక్కు మొక్కు లేని వాణ్ణి, తెగిపోయిన గాలిపటాన్ని నాకేదైనా దారి చూపించు. దిగిరా స్వామి. ఎవరయ్యా నువ్వు? 24 గంటలు గుళ్ళో పడుంటే నాకే దిక్కులేదు, నిన్ను దేవుడు క్రిందికి దిగొచ్చి కాపాడతాడా? పో పైకెళ్ళి మొర పెట్టుకో. కాసేపు ఉంటే దేవుడిని మీ ఇంటికే రమ్మనట్టున్నావే. దద్దోజనం తిని ఏమన్నా అంటాడు. నా బాధ ఆయనకేం తెలుసు స్వామి. రాత్రంతా తిండి లేదు, నా కాళ్ళు పీకేస్తున్నాయి, నేను పైకి ఎక్కలేను. నువ్వే దిక్కు. ఆహా, ఎంత దయమయుడు స్వామి, అడిగి అడగగానే వరమిచ్చావు. నువ్వు నాలాంటి దారివేనా? కాదు, మా మామ చేయి జారిపడింది. చేయి జారిపడడం ఏంటండి? ఎవరన్నా కాలు జారిపడతారు గాని. అది కాదండి, ఈ రూపాయి బిళ్ళ మా మామ చేయి జారిపడింది. ఏమే రూపాయి బిళ్ళ దొరికిందా? దొరికింది, వస్తున్నా. భగవంతుడా, ఇవాళ కూడా శివరాత్రేనా? ఇంకా ఏ శివరాత్రి అండి, నవరాత్రులు రాబోతుంటే. ఏమండి, కనీసం మీకు ఇచ్చినందుకన్నా అందులో సగం ఇవ్వకూడదా? మగాళ్ళు సగం తీసుకోరు, ఇస్తారు. ఆ సైకిల్ కి పంచర్ అయ్యినా, ఈ చక్రం బెండేదీనా, ఆ ట్యూబ్ గాలి కొట్టినా, ఈ సైకిల్ కి సీటే బిగించినా, ఉన్నవి 2 చేతులు, పళ్ళేమో 100. ఒరే దేవుడా, ఈ మనుషులకు కూడా నీలాగా ఎద్దులు గద్దలు వాహనాలు అయ్యింటే నాకు ఈ కర్మ తప్పేది కదా. ఏమండి? ఏమయ్యా, ఎవరో నువ్వు సైకిల్ తెచ్చావా నా పేడం తీయడానికి? లేదండి. అదే సైకిల్ కావాలా? అక్కర్లేదండి. మరేం కావాలా తలకాయ? అదేందుకండి, నాదే నాకు బరువుగా ఉంటాను. మరి ఏదైనా పని కావాలండి. పంపు కొడతావా? ఏ పంపండి? బోరింగ్ పంపు. మొగం చూడు మొగం. సైకిల్ పంపు కొడతావా? కొడతానండి. అంతేకాదు, దీనికి పంచర్ వేయాలా, ఈ చక్రం బెండి తీయాలా, దానికి సీటు బిగించాలా, ఈ ట్యూబ్ కి మొత్తం సైకిల్ కి గాలి కొట్టాలా, నా బుర్రదు బొట్టు గాటికి ఎట్టాలి, ఎడతావా? పెడతానండి. ఆఖరి 2 మినాయించి మిగతా పనులన్నీ చేయము. చేస్తానండి, పట్టుకోండి. భలే దొరికాడు. అయిపోయిందా? అయిపోయింది సార్. ట్యాంకులు. మళ్ళీ పని కావాలంటే నేరుగా ఇక్కడికి వచ్చా, ఇంకెక్కడికి వెళ్ళమాక. అలాగే సార్. డబ్బులా ఎందుకే సార్? పని చేసినందుకు. భలే ఓడివి, నీకు పని ఇచ్చి డబ్బులు ఇస్తే మేము నెత్తిని చెంగేసుకుని వెళ్ళిపోవాలి నాన్న. అయినా నువ్వు పని అడిగావు గాని పనికి డబ్బులు అడగలేదుగా. సార్ సార్ మోసం. మాసలేదు గీసలేదు సార్, అన్యాయం. ఏంట్రా గొట్టం షాప్ ముందు గొడవ? చూడుగుడు కుర్రాడు, పని అడిగితే ఇచ్చాను చేశాడు, అంతవరకు మర్యాదగా ఉంది. ఇప్పుడు డబ్బులు అంటే డబ్బులు మోసం ఉండే. ఆగు, విషయం అర్థమైపోయింది నాకు. ఈడు నా నౌకరు గొట్టంగాడు, ఈ షాపుకు ఓనర్ని నేను, ఆలినాలు వచ్చే నేను. అర్థమైందా? ఇదిగో కూల్ డబ్బులు ₹1 పట్టుకెళ్ళ. థ్యాంక్స్ అండి. మీది ఏ ఊరు? బోడిపాలెం అండి. అదెక్కడ? వచ్చుపాలెం పక్కన. రే గొట్టం, మూసారు. ఇంతకీ మా ఊరు ఎందుకు వచ్చావు బాబు? పని కోసం అండి. మా నాయన ఏం చదివావు? ఈ రోజుల్లో చదివేందుకయ్యా, కుర్రాడు ఎర్రగా బుర్రగా హీరోలా ఉంటేను. రుక్కు పడిందా సూపు, నొక్కేసేయి, లేకపోతే ఏసేత్తా పంచరు. ఏ సేవలో పంచరు. ముందు ఆ కుర్రోడికి ఉద్యోగం ఇప్పించు. ఎక్కడా? మన సైకిల్ షాప్ లోనే. నువ్వు ఇట్లాంటి ఎదవేసాలు ఎత్తావనే 15 జిల్లాలు ఎతికి ఎందుకు పనికిరాని కోటిగాని పట్టుకొచ్చి పెట్టాను ఇక్కడ. వీడిని తీసేసి ఆ కుర్రాడిని పెట్టు. ఇవాళ ఈయన తీసేయమన్నావు, రేపు నన్నే తీసేయమంటావు. లాభం లేదు బాబు. నీకు ప్రెసిడెంట్ గారితో చెప్పి రేషన్ షాప్ లో ఉద్యోగం ఇస్తాను గానీ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ముందు.
సాయంత్రం రండి, ఇద్దరు కలిసి వెళ్దురు గాని. వద్దు, నువ్వు అక్కడే ఉండు. వినాయక, ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా ఊరూరు తిరిగినా దొరకలేదు. చివరికి ఈ ఊళ్ళో రేషన్ షాపులో ఇప్పించావు. ఈ ఊరికి నాకు ఏ రుణానుబంధము? సుకృతం భరత కళే ఒక వేదం. తాండవనందిత శంకర గిరిజా, తాండవనందిత శంకర గిరిజా, పదయుగ కింకిణి గల్గల రవళీ గళితం లలితం, రవళీ గళితం లలితం. పూజార్లో రెడీగానే ఉన్నాం, మన దేవుడే రాలేదు ఇంకా. నమస్కారం గురు. పాదుకలు మహాప్రసాద్, మహాప్రసాద్. నానా నానా చెప్పు రేగంపు. నువ్వు పొట్టు చూస్తూ ఉండమ్మా, నేను మామూలు తగలేసి వస్తాను. అలాగే. నా మామూలు వేసానయ్యా, సచ్చినోడు వచ్చేసాడు, ఈ డబ్బా కొట్టాలి. నా మామూలు వేసే బాబు. రావాలే రావాలే. ఎలా ఉన్నాయి ఈ రోజు వసూళ్ళు? వసూళ్ళు ఏంటి గురు, మన మామూళ్ళు. 7 కోట్లోడు ఉండి అయినా ఏనాడన్నా తగ్గుతుందేమో కానీ మనం ఉండి తగ్గితే కలియుగం క్లోజ్ అన్నమాట. ఆ కాగితం ఏమిట్రా? ఈ మధ్య మన గవర్నమెంట్ వాళ్ళు తెల్ల నోట్లు వచ్చేస్తున్నారా? ఇలా ఎవరా కాగితం? నువ్వు ఒక మగాడిరా, నీది ఒక జన్మేనా? ఛీ, ఎవడ్రా ఈ చీటీ రాసింది? తెలీదు గురు. నీకు తెలీదు. తెలీదు? మీ కళ్ళేం కాకులు పొడిచినాయా? ఇందుకైనా మిమ్మల్ని నేను మేపుతున్నాయి.